హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. ఈరోజు కూడా ఒక చక్కటి ఒక స్ట్రెస్ గురించి, ఆ స్ట్రెస్ మనకు ఎలా మంచి చేస్తుంది అనేది మనం ఈరోజు గమనిద్దాం. అందరూ అనుకుంటూ ఉంటారు స్ట్రెస్ పడద్దు, స్ట్రెస్ తీసుకోకు అని చెప్తూ ఉంటారు. స్ట్రెస్ అనేది మనకేం ఎనిమీ కాదు, అది ఒక విజయాన్ని చేకూరుస్తుంది అనమాట. పిల్లలు ఎక్కువగా ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ పడుతూ ఉంటారు, స్ట్రెస్ పడుతూ ఉంటారు. దాన్ని ఎప్పుడైతే ఆ స్ట్రెస్ వల్ల మన మైండ్ ఏం చేస్తుందంటే అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే నువ్వు ఇది చెయ్యాలనేసి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. కానీ మనం ఓవర్గా దాన్ని మనసులో పెట్టుకొని దాన్ని అలాగే ఉంచుకోకూడదు. దాన్ని వాడుకునే స్థాయిలోకి మనం రావాలి అన్నమాట. ఎలాగా అంటే ఎప్పుడైతే మనం స్ట్రెస్ పడుతూ ఉంటామో మన యొక్క బ్రీతింగ్ ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది, మన హార్ట్ బీట్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అదే మనకి ఎనిమీ కాదు, మనకి గుర్తు చేస్తూ ఉంటుంది నీ పని ఇది అనేసి. ఎప్పుడైతే మనం దాన్ని గుర్తు చేసుకొని మనం దాన్ని ఒక ఇంధనంలాగా వాడుకొని మన మైండ్ని, మన స్ట్రెస్ని ఒక ఏదైతే ఫ్యూయల్ అంటామో, ఒక పెట్రోల్ అవ్వచ్చు, దాన్ని వాడుకొని మనం ఇలా వాడుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనం స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు అనమాట. ఎందుకు వస్తుంది స్ట్రెస్ అనేది చాలామంది నాకు ఎందుకంటే ఆ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నా వల్ల కాదు అనేసి చాలామంది ఆ యొక్క పని నుంచి రిమూవ్ అవుతూ ఉంటారు. అది చాలా తప్పు అనమాట. ఎందుకు కాదు అనేసి క్వశ్చన్ వేసుకొని ఆ యొక్క సమయాన్ని అలా డెడికేట్ చేసి మన మైండ్ అలర్ట్ చేస్తుంది అనమాట, నువ్వు ఇది చేయగలవు అనేసి. నేను ఒక ఫార్ములా చెప్తాను, 4-2-6 అనమాట. ఒక 4 సెకండ్స్ బ్రీతింగ్ చేయండి. 2 సెకండ్స్ హోల్డ్లో పెట్టండి మీ యొక్క బ్రీతింగ్ని. 6 సెకండ్స్ బ్రీత్ అవుట్ చేయండి. ఇలాగ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా ఈజీగా అవుతుందన్నమాట. థ్యాంక్ యూ.